సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. సో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే అంటే కొంచెం బాగానే ఉండే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్. కానీ బాస్, మనం ఓన్లీ స్మాక్ డౌన్ గురించే కాదు, మనము ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే బాస్, రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండే కదా, సో దానిపైన మనకి చాలా మంచి గుడ్ న్యూస్, ఒక మంచి రూమర్ వచ్చింది రోమన్ రేన్స్ పైన. సో రోమన్ రేన్స్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోతారు ఈ రూమర్ విన్న తర్వాత. సో ఇంకేంది బాస్, మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే బ్యాక్ స్టేజ్ మనకి కోడీ రోడ్స్ అండ్ మన జిమ్మీ ఊసో కనిపించినారు. అంటే జిమ్మీ ఊసో వచ్చినారు స్మాక్ డౌన్ లో. అండ్ జిమ్మీ ఊసో వచ్చి ఫస్ట్ ఏమన్నారంటే, హే కోడీ రోడ్స్, చాలా థ్యాంక్స్. అంటే లాస్ట్ వీక్ నువ్వు నా కజన్ అంటే మన జేకబ్ ఫార్ట్ గురించి మాట్లాడినారు అక్కడ. అంటే జేకబ్ ఫార్ట్ పైన అటాక్ జరిగింది కదా, సో దాని తర్వాత ఇక మన కోడీ రోడ్స్ డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తారు లాస్ట్ వీక్. సో అందుకని జిమ్మీ ఊసో వచ్చి ఏమని చెప్పినారంటే, నిజంగా కోడీ రోడ్స్ చాలా మంచి అనిపించింది నాకు అండ్ మన జేకబ్ ఫార్ట్కి, మా ఇద్దరికి చాలా మంచి అనిపించింది. అంటే లాస్ట్ వీక్ నువ్వు ఏం చేసినావు చూసి మంచిగా అనిపించింది. అండ్ అసలు అటాక్ ఎలా జరిగి ఏంది మొత్తం అదే తెలుసుకోనికి వచ్చినా, నేను మొత్తం కనుక్కోనికి వచ్చినాను. ఈ టైప్లో మన జిమ్మీ ఊసో చెప్పినారు. దాని తర్వాత బాస్ ఇక కోడీ రోడ్స్ జే ఊసో గురించి అడిగినారు. అంటే జే ఊసో జిమ్మీ ఊసో మధ్యలో కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నారు కదా, సో అదే ప్రాబ్లం గురించి అడిగినారు కోడీ రోడ్స్. అండ్ ఏమన్నారంటే, నీ బ్రదర్ అండ్ నీ మధ్యలో అంటే మీ ఇద్దరి మధ్యలో మొత్తం ఓకే కదా, అంటే అంత మంచిగానే ఉంది కదా అని ఈ టైప్లో అడిగినారు. సో అప్పుడే ఇక జిమ్మీ ఊసో కొంచెము అంటే వేరే టైప్లో రెస్పాన్స్, అంటే కొంచెం సీరియస్గా రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే, చూడు నాకు తెలుసు అంటే బ్రదర్ సిచ్యువేషన్లో ఇంతకుముందు ఉన్నా, నాకు తెలుసు, చాలా బాగా తెలుసు. సో ఎటు తిరిగి జే ఊసోకి ఫైనల్లీ అంటే జే ఊసోకి నచ్చిందే, జే ఊసో కరెక్ట్ అనిపించిందే జే ఊసో చేస్తాడు. సో నువ్వు నీకు కరెక్ట్ అనిపించిందే నువ్వు చెయ్యి అని ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్పినారు మన జిమ్మీ ఊసోకి. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా బ్యాస్టెస్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాతే డైరెక్ట్గా మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ షో స్టార్టింగ్లో ఇక్కడ రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. అండ్ కోడీ రోడ్స్ చెప్పినారు, సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి. అంటే మనం మాట్లాడడానికి అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో నా అపోనెంట్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడొచ్చు అని ఈ టైప్లో చెప్పంగానే ఫ్యాన్స్ బూ చేస్తుంటారు డ్రూ మ్యాకింటైర్ పేరు చెప్పంగానే. సో ఇక మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే, చూడండి లాస్ట్ వీక్ నేను ఎప్పుడు చేయను, అంటే నా క్యారెక్టర్ ఇలాంటిది కాదు, బట్ నేను అయినా చేసినాను. అండ్ ఏం చేసినాను, నేను ఈ ఛాంపియన్షిప్ ఈ టైటిల్ తీసుకొని డ్రూ మ్యాకింటైర్ హెడ్ పైన కొట్టేసినాను. సో దాని తర్వాత నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అంటే నేను ఏమైనా సారీ చెప్పాలా డ్రూ మ్యాకింటైర్కి అని ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్పంగానే బాస్ అక్కడ మన క్రౌడ్లోకి వెళ్ళి డ్రూ మ్యాకింటైర్ వచ్చినారు. డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే, స్టాప్ కోడీ రోడ్స్, ఇక ఆపు, నాకంటే ఇవన్నీ అవసరం లేదు, ఈ సారీ ఎక్స్క్యూజెస్ ఇవన్నీ అవసరం లేదు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఏమన్నారంటే, డ్రూ మ్యాకింటైర్ మీరు నిజంగానే మనిషి కోసం చీర్ చేస్తున్నారా ఈ కోడీ రోడ్స్ కోసం? మీరు చూడలేదా లాస్ట్ వీక్ మనిషి ఏం చేసినాడు? లాస్ట్ వీక్ ఆ ఛాంపియన్షిప్తో నా పైన అటాక్ చేసిండు. అయినా మీరు ఈ కోడీ రోడ్స్ కోసం చీర్ చేస్తున్నారు. అండ్ మీరు అంత తమాషా చూసి మీరు ఉల్టా మీరు నన్నే బూ చేస్తున్నారా? సో దీని అర్థం ఏంటంటే, మీరు కోడీ రోడ్స్కి అంటే కోడీ రోడ్స్ క్రైమ్ చేసిండు, మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు అంటే ఆ క్రైమ్లో మీరు చేయి ఉన్నట్టే. అండ్ అంతేకాదు, ఇవన్నీ తమాషాలు, ఇవన్నీ డ్రామాలు ఆపు కోడీ రోడ్స్. రసల్ పలుజాలో నువ్వు రెఫరీతో కలిసి చాలా పెద్ద డ్రామా ఆడినావు. అండ్ లాస్ట్ వీక్ నువ్వు ఆ ఛాంపియన్షిప్తో నా పైన అటాక్ చేసినావు. అయినా ఈ మనుషులు నీ కోసం చీర్ చేస్తున్నారు. సో ఓపెన్ చెప్పాలంటే ఈ అన్యాయం చాలా ఎక్కువైపోతుంది, నాతో చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నాది ఒక స్టోరీ అయిపోయింది ఇక ఈ అన్యాయంది. సో ఇప్పుడు నేను ఈ స్టోరీని ఫినిష్ చేయాలి. అండ్ నేను ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఈ స్టోరీకి ఫినిష్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు ఎనుగు ఎవ్వరు అంటే బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్లో అసలు ఎవ్వరు ఆ మనిషి జేకబ్ ఫార్ట్ పైన అటాక్ చేసిండు. ఓపెన్ చెప్పాలని నేనైతే అటాక్ చేయలేదు, అందరు నేను అనుకుంటున్నారు, బట్ నేను ఆ మనిషి కాదు, నేను అటాక్ చేయలేదు జేకబ్ ఫార్ట్ పైన.
చూడు నాకు ఆ బ్లడ్ లైన్ అంటే అసలు ఫ్యామిలీ వీళ్ళందరూ నాకు అసలు ఇష్టం లేదు, నాకు చాలా హేట్ అలా ఫ్యామిలీ అంటే. ఇప్పుడు జేవుసై మళ్ళీ ఒకసారి వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరికా అని చాలా మాట్లాడాలంటే ఫ్యామిలీ అంటే హేట్ అని చెప్పినారు. బట్ అక్కడ ఏం చెప్పాలనుకున్నారు అంటే డ్రూ మ్యాకింటైర్ జేకబ్ ఫార్ట్ పైన అటాక్ చేసిన మనిషి మన డ్రూ మ్యాకింటైర్ కాదు అని ఈ టైంలో చాలా క్లియర్గా అక్కడ చెప్పినారు. సో అప్పుడే ఇక సాలి ఎక్కువైపోతుంది అని మన కోడి రోడ్ చెప్పినారు. నీకు మ్యాచ్ కావాలి, నీకు ఫైట్ కావాలి, అంతే కదా, నాడు ఇక్కడే ఫైట్ చేద్దామని కోడి రోడ్స్ ఇక రెడీ అయిపోయినారు ఫైట్ చేయడానికి. ఇక డ్రూ మ్యాకింటైర్ నవ్వుతూ ఉంటారు. కానీ అంతలోనే ఇంకల నుంచి మన జిమ్మీ ఊసో వచ్చి అటాక్ చేసినారు. జిమ్మీ ఊసో అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో మనకి ఒక చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది. మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ వీళ్ళందరూ వచ్చి ఆపేసినారు, కోడి రోడ్స్ కొంచెం ఆపని ట్రై చేసినారు. సో అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన MFTది. ఎస్ అంటే మన సోలో సికా ఫ్యాక్షన్ అక్కడ వచ్చి, ఎందుకంటే మన టామా టోంగా అండ్ మన జేసీ వర్సెస్ మన రే ఫినిక్స్ అండ్ మన సిన్స్కే నాకామురా మధ్యలో మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ రింగ్ సైడ్ సోలో సికోవా అంటే అందరూ కంపల్సరీ ఉండే అక్కడ. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు, చీటింగ్ చేసినారు. సో అందుకనే బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన టామా టోంగా అండ్ మన జేసీ. సో వీళ్ళు ఈ మ్యాచ్లో గెలిచినారు, అంటే చీటింగ్ జరిగింది. సో అందుకని వీళ్ళు గెలిచినారు. అండ్ బ్యాక్ స్టేజ్ ఇంకోటి ఏంటంటే బ్రాల్ జరుగుతూనే ఉంటుంది. జిమ్మీ ఊసో డ్రూ మ్యాకింటైర్ మధ్యలో బ్రాల్ జరిగింది. అండ్ జిమ్మీ ఊసో బ్యాక్ స్టేజ్ నికోల్డిస్కి చెప్పేసినారు, నాకు ఈరోజు మ్యాచ్ కాదంటే నాకు మొత్తం ఫైటే కావాలని చెప్పినారు. అంటే నాకు ఫైట్ రెస్లింగ్ మొత్తం ఫైట్ అని చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ కావాలని చెప్పినారు. ఇక మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ సరే అని చెప్పేసినారు. అండ్ ఈరోజు మెయిన్ ఈవెంట్ కోసం డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జిమ్మీ ఊసో మధ్యలో ఒక నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ సెట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి టిఫనీ వర్సెస్ కియానా జేమ్స్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ రింగ్ సైడ్ మన జూలియాబి ఉండే. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో మన టిఫనీ గెలిచింది బాస్. గెలిచిన తర్వాత ఇక జూలియా అటాక్ చేస్తుంటుంది మన టిఫనీ పైన. సో అప్పుడే అక్కడ రిటర్న్ అయిపోయింది మన జేడ్ కార్గిల్ది. సో జేడ్ కార్గిల్ రిటర్న్ చేసింది అండ్ అక్కడ అటాక్ చేసింది. అంటే జూలియా పైన అటాక్ చేసింది, కియానా జేమ్స్ పైన అటాక్ చేసింది. అండ్ జేడ్ కార్గిల్ కాపాడింది మన టిఫనీకి. అండ్ జేడ్ కార్గిల్ ఐబ్రో పైన ఇంజురీ చాలా క్లియర్లీ కనిపించి చాలా భయంకరమైన కట్ వచ్చిండే, అది చాలా క్లియర్లీ కనిపించింది మన జేడ్ కార్గిల్ ఐబ్రో పైన అండ్ ఐబ్రో సైడ్. అండ్ అంతేకాదు దాని తర్వాత ఒకటేసారి మన జేడ్ కార్గిల్ అటాక్ చేసింది టిఫనీ పైన. సో బాస్ మీకు అర్థమైందా, మన జేడ్ కార్గిల్ది హీల్ టర్న్ అయిపోయింది. ఎస్ అంటే ఇప్పుడు చూడనికైతే హిల్ టర్న్ లాగానే అనిపిస్తుంది, క్లియర్లీ హిల్ టర్నే ఉండే. తర్వాత వీళ్ళు ఏమని చెప్పి కవర్ చేయొచ్చు ఒకవేళ ప్లాన్ క్యాన్సిల్ చేస్తే. కానీ ప్రెజెంట్ కోసం అయితే జేడ్ కార్గిల్ అక్కడ అటాక్ చేసిన టిఫనీ పైన అండ్ క్లియర్లీ ఆ టైటిల్ బి తీసుకుంది. అంటే మొత్తం పైకి ఇట్లా లేపర్ చేసి చూసింది ఆ టైటిల్ సైడ్, మళ్ళీ పడేసింది అదే రింగ్లో. సో చాలా అంటే మన జేడ్ కార్గిల్ ఇంటెన్షన్ చాలా క్లియర్లీ కనిపిస్తుంది ఇక ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ కావాలని. అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. సో ఫైనలీ మన జేడ్ కార్గిల్ది హీల్ టర్న్ అయిపోయింది ప్రెజెంట్ కోసం అయితే. సో ఇప్పుడు మీరు ఏమంటారు, దీనిపైన మీకు ఏమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి అంటే మన యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్ మన ఇలియా డ్రాగోనోవే అంటే ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టినారు. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చింది ఇంకెవరో కాదు, అలిస్టర్ బ్లాక్ ఆన్సర్ ఇచ్చినారు. అలిస్టర్ బ్లాక్ అండ్ జలీనా వేగా ఎంట్రన్స్ నిజంగా చాలా జబర్దస్త్గా ఉండే. అండ్ ఈ మ్యాచ్ బి బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో జలీనా వేగా కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకని ఇక రెఫరీ పంపించేస్తానంటే నువ్వు బ్యాక్ స్టేజ్ వెళ్ళి అని చెప్పిండు. కానీ అంతలోనే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డేమియన్ ప్రిస్ట్ది. అండ్ డేమియన్ ప్రిస్ట్ ఎంట్రీ కాగానే ఇక కొంచెం డిస్టర్బ్ అయిపోయిండు మనడు, అంటే అలిస్టర్ బ్లాక్ దీని లాభం లేపేసిండు. మన ఇలియా డ్రాగన్ ఫినిషర్ వచ్చేసిండు, కవర్ చేసిండు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు మన ఇలియా డ్రాగన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన
యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇలియా డ్రాగన్ అనే అంటే మన అలిస్టర్ బ్లాక్ ఓడిపోయింది. దాని తర్వాత ఇక మన డేమియన్ ప్రిస్ట్ అలిస్టర్ బ్లాక్ పైన ట్యాగ్ బి చేసిండు. కానీ జెలినా వేగా కొంచెం హెల్ప్ చేసింది మన అలిస్టర్ బ్లాక్కి. సో అందుకని ఇక అలిస్టర్ బ్లాక్ అండ్ జెలినా వేగా క్రౌడ్లోకి వెళ్ళిపోయినారు. ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్గా డేమియన్ ప్రిస్ట్దే ఉండే. అండ్ ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ ఇలా ఈ సెగ్మెంట్ ఇలా మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ చూడడానికి దొరికింది. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ బిగ్ జిమీ మధ్యలో. సో ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే, స్టీల్ చైర్స్ ఇవన్నీ మనకి చూడడానికి దొరికిన ఈ మ్యాచ్లో. అండ్ ఇక ఫైనల్ రిజల్ట్ చెప్పాలంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలిచిండు. బిగ్ జిమీ ఈ మ్యాచ్లో ఓడిపోయాడు. దాని తర్వాత ఇక డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేస్తుంటాడు మన జిమీ ఊసో పైన. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ది. సో కోడీ రోడ్స్ వచ్చి ఫస్ట్ కొంచెం బాగానే అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన. రింగ్లో చూస్తూ ఉంటారు అంటే చెక్ చేస్తుంటారు మన జిమీ ఊసో. కానీ అంతలోనే డ్రూ మ్యాకింటైర్ ఎంకల్ నుంచి ఒక క్లేమోర్ ఇచ్చేసిండు బాస్ మన కోడీ రోడ్స్కి. అండ్ ఫైనల్ చెప్పాలంటే బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ మన డ్రూ మ్యాకింటైర్దే ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు బాస్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఒక కన్ఫ్యూజన్ ఉండే కదా, అంటే ఇప్పుడు అసలు ఈ సర్వైవర్ సిరీస్లో రోమన్ రేన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడా చేయడా అని. అండ్ మనకు ఒక రూమర్ ఉండే కదా ఎంఎఫ్టీ వర్సెస్ వైట్ 6 ఫ్యామిలీ వార్ గేమ్స్ మ్యాచ్ కావచ్చని. సో ఇప్పుడు చూడండి ఓపెన్ చెప్పాలంటే ఆ రూమర్ స్టిల్ ఉంది, ఎంఎఫ్టీ వర్సెస్ వైట్ 6 ఫ్యామిలీది వార్ గేమ్స్ మ్యాచ్ అనేది. అంటే ఆ రూమర్ ఉంది. కానీ మనకి నిన్న ఇంకొక మంచి రూమర్ వచ్చేసింది. అండ్ ఆ రూమర్ ప్రకారం చూస్తే డబ్ల్యూడబ్ల్యూఈ స్టిల్ ప్లాన్ చేస్తుందంట రోమన్ రేన్స్ కోసం ఒక వార్ గేమ్స్ మ్యాచ్. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అంటే సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్ అంటే వీళ్ళిద్దరు కలిసి వార్ గేమ్స్ మ్యాచ్ లాంటి వీళ్ళ టీంకి లీడ్ చేస్తారు. అంటే చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే ఓన్లీ ఇద్దరు ఉండరు, అంటే ఇంకా సూపర్ స్టార్స్ యాడ్ అవుతారు వార్ గేమ్స్ మ్యాచ్ అన్నప్పుడు. కానీ ఏంటంటే సిచ్యువేషన్ అలాంటిది క్రియేట్ అవుతుందంట సీఎం పంక్తో అండ్ రోమన్ రేన్స్. ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అండ్ మేబీ అంటే ఒక స్టోరీ చూపిస్తారు. అండ్ మళ్ళీ ఒకసారిగా రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ కలిసి ఒక వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఓపెన్ చెప్పాలంటే. సో ఈ టైప్లో రూమర్ వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు రూమర్ మనకి ఏమని చెప్తుందంటే రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే ఎస్ రోమన్ రేన్స్ స్టిల్ మన వార్ గేమ్స్ మ్యాచ్లోనే ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ స్టిల్ ప్లాన్ చేస్తుందంట. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు ఏ టైప్లో టాక్ వస్తుందో సోషల్ మీడియాలో వాళ్ళు చూస్తారు గమనిస్తారు. సో అందుకని వాళ్ళు మేబీ ప్లాన్ చేంజ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ అయితే వార్ గేమ్స్ మ్యాచ్ ప్లాన్ ఉండే, కానీ సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల ప్లాన్స్ చాలా గడబడ అయిపోయినాయి కదా, చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని వాళ్ళు ఎంఎఫ్టీ వర్సెస్ వైట్ 6 ఫ్యామిలీ వార్ గేమ్స్ మ్యాచ్ బుక్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా. వార్ గేమ్స్ మ్యాచ్ అన్నప్పుడు స్టోరీ అదంతా ఉండాలి, మంచి మంచి సూపర్ స్టార్స్ ఫైట్ చేయాలి అని ఫ్యాన్స్ టాక్ ఉంది కదా. సో అందుకనే స్టిల్ ఇప్పుడు మనకి అంటే మళ్ళొకసారి ఈ రూమర్ రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే రోమన్ రేన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు. ఇప్పుడు రోమన్ రేన్స్ సీఎం పంక్ మేబీ దాంట్లో జిమీ ఊసో జే ఊసో ఉండొచ్చు, ఇంకా వేరే సూపర్ స్టార్ కావచ్చు అలా టీంలో ఇలా నైట్ బి కావచ్చు. సో ఒక 5 సూపర్ స్టార్స్ కలిసి ఇంకో అంటే మన విజన్ ఫ్యాక్షన్తోనే ఫైట్ చేస్తారు. అంటే బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అండ్ ఇంకా అలా టీంలో ఆస్టన్ థియరీ ఇంకా వేరే సూపర్ స్టార్స్ ఇంకా ఎవరైనా యాడ్ కావచ్చు, డ్రూ మ్యాకింటైర్ బి యాడ్ కావచ్చు. సో ఈ టైప్లో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతుందని మనకైతే ఇలాంటి రూమర్ అయితే వస్తుంది బాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ రూమర్ నిజం కావాలి. వార్ గేమ్స్ చూడండి ఇప్పుడు సర్వైవర్ సిరీస్ కోసం అయితే రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో రోమన్ రేన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేయకుండా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ లేదా వేరే సిచ్యువేషన్లో కనిపిస్తే మంచిగా ఉండదు అనుకుంటా. వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడు మీరేమంటారో
మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.